ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? గురుగారు, గత మాసంలో కూడా కాస్త చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయా అని అడిగితే నెగిటివ్ ఫలితాలు లేవు అంతే. మరి పాజిటివ్ ఫలితాలు అవ్వడానికి స్వామి 2వ వారంలోనే మీరు ఏదైనా అనుకుంటే అది పూర్తి చేసుకోండి. ధర్మకార్యం సుమా, పిచ్చి పనుల గురించి కాదు. అంటే ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, అలాగే అప్పు తీర్చాలనుకున్నా, సినిమా రంగంలో వెళ్ళాలనుకున్నా, రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నా 2వ వారం ఉత్తమంగా ఉంది. మీకు వృత్తిలో, వ్యాపారంలో, విద్యలో లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ ఇలాంటి పరీక్షల్లో కూడా మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే, ప్రమోషన్ టెస్ట్ రాయాలనుకుంటే అవకాశం ఉంటే 2వ వారంలో రాయండి. మరి మిగతా వారం రాయొద్దా స్వామి అడిగితే మిగతా వారాల్లో కూడా రాయవచ్చు, కానీ కొద్దిగా శ్రమ ఎక్కువ పడాలంతే. 1, 3, 4 వారాల్లో కాస్త సామాన్య ఫలితాలు కనబడుతుంది. 1, 3, 4 వారాలు. 2వ వారం మాత్రమే అద్భుతంగా ఉంది. అదృష్టం ఏంటంటే ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు లేవయ్యా. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, కుటుంబ సభ్యులతో అనుకూలత ఉంది, పెద్దల మాట వింటారు, ఎవరిని ఎదిరించే మనస్తత్వం లేదు, అనుకున్నది సాధిస్తారు, జాగ్రత్తలు పడతారు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, మంచి వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది. అయితే దూకుడు వ్యవహారం తగ్గించాలి. దూకుడు నిర్ణయాలు తీసుకోవడం, ఎక్కడ ఎంత పడితే అంత చెప్పగానే వినడం, హడావుడిని తీసుకోవడం, ఇతరుల సమాలోచనలు చేయకుండా చేసే పనుల వల్ల నష్టాన్ని పొందుకోవడం, తల్లిదండ్రుల మాట అంటే వాళ్ళ మాట విన్నట్టుగా కనపడి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం. మంచి పని చేస్తారు, పొలము కానీ, స్థలము కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసిన అవకాశం ఉన్న, బంగారం కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు ఒక మాట చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అనుభవజ్ఞులు వాళ్ళు, అనుభవజ్ఞుల యొక్క సూచన సలహాలు మీకు బాగా పనికి వస్తాయి. దానివల్ల 1, 3, 4 వారాల్లో పెద్దలు చెప్పిన మాట వినడం, 2వ వారంలో మీకు వాళ్ళ మాట వినాలని తపన ఏర్పడుతుంది, వాళ్ళ మాట వింటారు. డబ్బు విషయంలో అనుకూలత, ఆర్థిక లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అయితే 1, 3, 4 వారాల్లో ఈ లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభము శుభంగా ఉంటుంది. ఏదేమైనా సరే కాస్త హడావుడి నిర్ణయాలు తీసుకోకుంటే చాలు. విద్యార్థి కూడా మంచి విద్యాలాభం ఉంది, అటెంప్టేషన్ బాగుంటుంది, ప్రజెంటేషన్ బాగుంటుంది, కానీ ఏదో రాసేయాలి హడావుడిగా అనేటువంటి నిర్ణయం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా సమయ పాలన. అంటే పరీక్ష కేంద్రానికి 5 నిమిషాల ముందు కన్నా 50 నిమిషాల ముందు పరీక్ష కేంద్రం దగ్గర ఉండండి. తప్పకుండా మీకు ఒక మంచి ఆలోచన, అక్కడ నుండి పాజిటివ్ సెన్స్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనము 1 గంట ముందుగా వెళ్ళాలి. ఎక్కడికన్నా వెళ్ళండి. ఈవెందో శ్మశానానికి వెళ్ళినా సరే. అదేమిటంటే అలా చెప్తారు మీరు? తప్పకుండా చెప్తాను, నేను చెప్తాను. శ్మశానానికి వెళ్ళినా సరే, లేదా ఎవరింటికి వెళ్ళినా సరే 1 గంట ముందు వెళ్ళండి. ఒక పెళ్ళికి వెళ్తున్నారు, 1 గంట ముందు వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రకృతికి, ఆ వ్యక్తులకి మనము ఒక అంటారు కదా, సినిమాలో అంటారు కదా, హీరోయిన్ కెమిస్ట్రీ కుదిందని, అలా మనకి ఆ యొక్క ప్రకృతిని, ఆ యొక్క పరిసరాన్ని మనము అడాప్ట్ చేసుకొని మనకి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి అనుసంధానత ఏర్పడాలి. అది ఇంగ్లీష్లో చెప్పేది కెమిస్ట్రీ, అనుసంధానత. అప్పుడు మనకేమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధల గురించి, ఆనందం గురించి, అక్కడ మనం చేయగలిగేటువంటి పని గురించి ఇవన్నీ మనకు తెలుస్తాయి. చూడండి, ఎక్కడైనా సరే ఒక పనిలో ఉన్నప్పుడు, ఒక చావు దగ్గర కానీ, శుభం దగ్గర కానీ, పెళ్లి దగ్గర కానీ, పేరెంట్ దగ్గర కానీ ఒకరిద్దరు వ్యక్తులు అన్నిట్లో ఉంటారు. వాళ్ళు అందరిలో కనపడతారు, ప్రతి ఒక్కళ్ళు కనపడతారు. అటువంటి తత్వం ఏంటంటే వాడు ఆ కార్యక్రమానికి అడాప్ట్ అయిపోతారు, ఆ ప్రకృతికి అడాప్ట్ అయిపోతారు, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అడాప్ట్ అయిపోవడం. అందుకనే పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు కూడా 1 గంట ముందుగా వెళితే అక్కడ ఉన్నటువంటి ప్రకృతితో మనం అడాప్ట్ అయిపోతే సమస్య నీకు 50% సాల్వ్ అయిపోతుంది. 50% రాసేది అక్కడ ఎగ్జామ్. పీస్ ఆఫ్ మైండ్, ప్లెజెన్స్ ఆఫ్ మైండ్, మంచి గాలి, మంచి వాతావరణం, మంచి వాసనలు,
ఇవన్నీ కూడా మనల్ని ఒక ఉన్నతమైనటువంటి విద్యా విజయానికి కారణమవుతాయి, కార్యక్రమ విజయానికి కారణమవుతాయి. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇది ఏ సైంటిస్ట్ చెప్పరు, దీన్ని నేను చెప్పగలుగుతాను ఆ విషయాన్ని. బికాజ్ ఒక సైకాలజిస్ట్కి అది అర్థమవుతుంది. ఆ విషయాన్ని మీరు గమనిస్తే మంచిది. అటువంటి మనకి ఆ యొక్క వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి పనిలో మనకి పరిపూర్ణత, ప్రతి వ్యక్తికి మనకు అనుసంధానం బాగుంటుంది, ప్రతి విషయంలో మన గురించి చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకని ముందుగా వెళ్ళాలి. సరే, విద్యా సమస్యల మంది ముందుగా వెళ్ళండి. తప్పకుండా మీకు విద్యా ప్రాప్తి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, తాత్కాలిక ఉద్యోగ పర్మనెంట్ అవుతుంది, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ సంపన్నత, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని చేసే అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి ప్రయోజనాలు, అనుకూలత, ఆనంద యుగాలు ఉన్నాయి. నెగిటివ్ ఫలితాలు లేవు. వైద్యుడి యొక్క హస్తవాసి బాగుంటుంది, దానిలో 10 మందిలో గౌరవం. జ్యోతిష్కుడి మాటల వల్ల మంచి 10 మందిలో ఔన్నత్యాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఉద్యోగుల లాభాలు, వృత్తిలో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని కూడా 2వ వారంలో పొందుకుంటారు మీరు. వాహనం కానీ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం 1, 3, 4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త భగవంతుని మీద ఎక్కువ శ్రద్ధ, కొద్దిగా కృష్ణ పరమాత్మని పూజించడం, ఈశ్వరాభిషేకం చేసుకోవడం, విష్ణుమూర్తి నామస్మరణ చేయడం, ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. సదా అమ్మను పూజిస్తే అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా 2వ వారంలో అత్యుత్తమ శుభయోగాలుగా 1, 3, 4 వారాల్లో కాస్త సామాన్య ఫలితాలుగా ఉన్న విషయాన్ని గుర్తిస్తూ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య విషయాల గురించి శ్రద్ధ పెడుతూ, తల్లిదండ్రుల మాట వింటూ, నిరంతరం భగవద్ధ్యానం చేసుకుంటే కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవడం సుసాధ్యమవుతుంది. ఈ మాసం, ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.